ప్లాస్టిక్ బొమ్మ అది లాగాలి. అన్నయ్య అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మేము ఒక రియల్ హాంటెడ్ హౌస్ కి అయితే వెళ్తున్నాం. మన ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని బాల్కనీలో కూర్చొని చదువుకుంటున్న సమయంలో ఎదురుగా ఉన్న పాతబడి ఇంట్లో నుండి అయితే శబ్దాలు రావడం, అయితే అలాగే గొడవలు పడుతున్నట్టు శబ్దాలు రావడం జరుగుతున్నాయమ్మా. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ పాతబడిన ఇంటికి అయితే ఒక హిస్టరీ ఉందమ్మా, చెప్తాను జాగ్రత్తగా వినండి. అప్పుడు కనిపిస్తున్న ఇంట్లోనే ఒక బ్రాహ్మణ కుటుంబం అయితే ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళటమయ్య. ఎందుకో తెలియదు, ఏదో కారణాల వల్ల వాళ్ళ కుటుంబం మొత్తం ఒకసారిగా సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఆ తర్వాత ఈ ఇంటిని చాలా రోజులు అలాగనే వదిలేశారు. చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ అయితే ఇంట్లో దిగుదాం అని చెప్పి దిగారు. వాళ్ళు నైట్ టైం పడుకున్నప్పుడు ఏవో శబ్దాలు, అలాగే ఇంట్లో పేర్చుకున్న గిన్నెలాంటి కింద పడిపోవడం వాటి జరగడం వల్ల వాళ్ళు భయానికి గురయ్యి ఆ ఇంటిని అయితే వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇంట్లో దయ్యాలు తిరుగుతున్నాయి అని చెప్పి ఎవరో వెళ్ళడం గానీ ఆ సైడ్ చూడటానికి కూడా భయపడతారు. ఆ ఇంట్లో సమస్య ఏంటి, మా ఫ్రెండ్స్ చెప్తున్నట్టు ఆ శబ్దాలు, ఆ గొడవలు అయితే ఎవరు పడుతున్నారో చూడడానికి నేను మా ఫ్రెండ్స్ కలిసి ఆ ఇంట్లోకి అయితే వెళ్తున్నామయ్యా. చుట్టుపక్కల అయితే ఫుల్ తుప్పలమయ్యా. ఇప్పుడు నిండు అలా ఉండిపోవడం వల్ల తుప్పలు అయితే బాగా బలిస్తాయి. చూడడానికి చాలా భయంకరంగా ఉన్నది ఇల్లు ఎక్కడానికి కూడా చాలా మెట్లు కూడా ఇరిగిపోయామయ్యా. ఏ మెట్లు కూడా లేవు. సో కర్రలాటి పట్టుకొని చెట్లాటి పట్టుకొని జాగ్రత్తగా ఎక్కుతున్నాం. మేమైతే ఇంటికైతే చేరుకొని లోపల ఏటేటోనే మొత్తం అయితే వెతికి చూసామయ్యా. అక్కడ మేము ఏమైతే చూసామో ఆ సన్నివేశాలు మీకు కూడా చూపించడం కోసం చాలా ట్రై చేసామయ్యా. కానీ మేము అనుకోలేనిది ఒకటి అక్కడ మాకు ఎదురైంది. ఇంతలో చాలా విషయాలు జరిగాయి. అవి ఏంటో తెలుసుకోవడానికి పార్ట్ 2 కోసం వెయిట్ చేయనమయ్యా. త్వరలో అది కూడా అప్లోడ్ చేస్తాం.